dear beloved viewers, welcome back to our channel. ఈ రోజున ఈ వీడియోలో మీకు ఇంటిగ్రేషన్ ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్ గురించి వాటి ఫార్ములాస్ అలాగే అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా మీకు సొల్యూషన్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి జేఈ మెయిన్ క్వశ్చన్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ సింపుల్గా మనం పెద్ద పెద్ద డెఫినేషన్ జోలికి వెళ్ళకుండా సింపుల్గా వాట్ ఈస్ ఇంటిగ్రేషన్? సింపుల్ థింగ్. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఈజ్ నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్. అంటే సపోజ్ మీకు మామూలుగా dy by dx of sin x, dy by dx of sin x or dy by dx of log mod x. sin x డెరివేటివ్ ఏంటండి? cos x. log x డెరివేటివ్ 1 by x. ఓకే, సో sin x డెరివేటివ్ cos x, log x డెరివేటివ్ 1 by x. సో ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ cos x యొక్క ఇంటిగ్రేషన్ sin x, అలాగే 1 by x యొక్క ఇంటిగ్రల్ log mod x. అంటే ఇక్కడ మనం ఏదైతే సపోజ్ మనం ఇక్కడ dy by dx ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ +1 పెట్టినా దాని వాల్యూ జీరోనే, +200 పెట్టిన జీరోనే, 1000 పెట్టిన జీరోనే, ఏదైనా సరే. సో అందువల్ల ఒక కాన్స్టెంట్ అనేటువంటిది మనం యాడ్ చేసుకోవచ్చు. దాని యొక్క వాల్యూ ఇక్కడ ఏమి రిఫ్లెక్ట్ కాదు. సో దీన్ని మనం ఇక్కడ ఇంటిగ్రేషన్లో మెయిన్గా కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎంత అనేది ఉంటుంది, డిఫరెంట్ ఇంటిగ్రల్ తెలుస్తుంది మనకి. డిఫరెంట్ ఇంటిగ్రల్ ఆ కాన్స్టెంట్ వాల్యూ కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ f ఆఫ్ x ప్లస్ c. సో కంపల్సరీగా సపోజ్ ఇక్కడ sin x ప్లస్ సికి డెరివేటివ్ cos x అంటే ఈ ఫంక్షన్ సమ్ డెరివేటివ్ వస్తాయి, అంతేనా? సో దాన్ని మనం f ఆఫ్ x అనుకుంటాం. ఇప్పుడు నా ఇంటిగ్రల్ f of x dx is equal f of x plus c. సో దీన్ని మనం ఇంటిగ్రాండ్ అంటాం. ద ఫంక్షన్ విచ్ ఇస్ టు బి ఇంటిగ్రేషన్. ఏదైతే ఇంటిగ్రల్ చేస్తామో దాన్ని ఇంటిగ్రాండ్ అంటాం. ఇది మనం dx అని విత్ రెస్పెక్ట్ x అనమాట, వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ x. ఇక్కడ సింపుల్గా మీరు ఫార్ములాస్ అనేటువంటివి ఎలా మీరు ఫస్ట్ ఫార్ములాస్ అనేటువంటి తరోగా ఉండాలి. ఎలాగూ అనేటువంటిది మీకు చక్కగా నేను ఇప్పుడు వివరిస్తాను. సింపుల్ కాన్సెప్ట్. ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు రిమెంబర్ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్. సింపుల్ థింగ్. ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అంటే మీకు డెరివేటివ్లో ఉన్న ప్రతి ఫార్ములా కూడా చక్కగా ఇంటిగ్రల్లో తీసుకురండి. అలా ఎలాగూ సింపుల్గా సపోజ్ మనం ఫస్ట్ మీకు ఇక్కడ డెరివేటివ్స్ రాస్తాము. dy by dx ఆఫ్ x ప్లస్ c అనుకోవచ్చు కదా. ఎంత అంటే ఇది 1. ఓకే, 1. సో వెంటనే ఇంటిగ్రల్ 1 dx లేదా ఇంటిగ్రల్ dx ఇది ఇక్కడ ఏమవుతుంది x ప్లస్ c. ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్ x ప్లస్ c. ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్ x ప్లస్ c. అలాగే సపోజ్ dy by dx ఆఫ్ ఓకే మనకి x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఎంతో చూద్దాం. ఇది కాన్స్టెంట్ అనగా సో బయటికి పెట్టేద్దాం. ఇప్పుడు మనకి dy by dx ఆఫ్ x పవర్ n ప్లస్ 1 ఇది కూడా ఎంత అండి 1 by n ప్లస్ 1. x పవర్ n డెరివేటివ్ n ఇంటూ x పవర్
ఎన్ మైనస్ వన్. అంతే కదండి. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో ఇప్పుడు రిమైనింగ్ ఎన్ ప్లస్ వన్, వన్ బై నెక్స్ట్ ఎన్ ప్లస్ వన్, ఇక్కడ మిగిలింది ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్. సో ఎన్ ప్లస్ వన్ క్యాన్సిల్, వన్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. ఇది చాలా యూస్ఫుల్. ఎలాగంటే సపోజ్ మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ రూట్ ఎక్స్ కావాలి, ఇంటిగ్రల్. రూట్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏంటి? ఫస్ట్ దాన్ని పవర్లో మార్చుకోండి, 1/2. ఓకే, ఎప్పుడైతే పవర్లో మార్చామో ఎన్ వాల్యూ ఎంత? 1/2. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎన్ వాల్యూ -1 కాకూడదు. ఎన్ వాల్యూ -1 అయితే డిఫైన్ కాదు కదా. కాబట్టి ఎక్స్ యొక్క పవర్ 1/2 అంటే ఎన్ ప్లేస్లో 1/2 ఉంది, అంటే 1/2 + 1 వస్తుంది. అంటే ఏంటి? ఎక్స్ పవర్ 1/2 + 1 బై 1/2 + 1. 1/2 + 1 ఎంత? 3/2. కాబట్టి సింపుల్గా ఎక్స్ పవర్ 3/2 బై 3/2. ఇది ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుంది కదా. సో రూట్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ సింపుల్గా 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 + 1. ఇక్కడ ఉన్నదానికి రివర్స్ అవుతుంది. ఇక్కడ రూట్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ ఇక్కడ నుంచి మీరు 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2. రూట్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది లేకుండా. ఓకే, ఇంటిగ్రల్ డిఎక్స్ ఎంత అండి? ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ మరికొన్ని ఫార్ములాస్ కూడా చక్కగా మీకు వివరిస్తాను ఈ వీడియోలో. అలాగే అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా చక్కగా మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చక్కగా అందరు స్టూడెంట్స్ కూడా ఇంటిగ్రేషన్లో బాగా నేర్చుకోవాలని ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మనం సపోజ్ దీన్ని కాస్త సపోజ్ 1/x² ఇచ్చారు, 1/x² అన్నా. మనకి ఫార్ములా దేనికి? నోన్ ఫార్ములా ఏంటో చూసుకోండి ఫస్ట్. మనకి ఏంటంటే ఓన్లీ ఇంటిగ్రేషన్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ఇన్వర్స్ ప్రాసెస్ డిఫరెన్సియేషన్. దాని మీద ఆ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఇంటిగ్రేషన్ వచ్చేసింది. కాబట్టి మనకి నోన్ ఫార్ములాస్ ఏంటి చూడండి. కొన్నింటికి మాత్రం ఇంటిగ్రేషన్ ఉంటుంది, అన్నింటికి ఉంటుంది. సో ఇక్కడ మనకి నోన్ ఫార్ములా ఏంటి? మనకి ఒకటి ఎక్స్ పవర్ అని తెలుసు. మరి ఎక్స్ పవర్ ఏముందా? లేదు. ఇక్కడ దాన్ని మార్చుకోండి. ఎలా మార్చుకుంటారు? ఎక్స్ పవర్ -2. అది ఇప్పుడు ఎన్ ప్లస్లో మనకి -2 ఉంది. ఎప్పుడు కూడా మీరు ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఇది కూడా ఏంటండి? ఎక్స్ పవర్ n+1 బై n+1 ప్లస్ సి. అంటే సి అనేటువంటి చివరిలో పెట్టుకోండి, ఎప్పుడు కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లంలో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎక్స్ పవర్ n+1 బై n+1 ఎంతండి? ఎక్స్ పవర్ -1 బై -1 అంటే -1 బై ఎక్స్ పవర్ 1 అంటే -1/x ప్లస్ సి. కాబట్టి ఇంటిగ్రల్ 1/x² dx వాల్యూ -1/x ప్లస్ సి. ఓకే, ఇంటిగ్రల్ 1/x² వాల్యూ -1/x dx -1/x ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/x² dx ఈజ్ ఈక్వల్ -1/x ప్లస్ సి. ఇందాక రూట్ ఎక్స్ చెప్పుకున్నాం. రూట్ ఎక్స్కి ఏంటి? 2/3 x పవర్ 3/2. 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2. ఓకే, అలాగే మీకు సపోజ్ మీకు రూట్ ఎక్స్ కావాలి, అయిపోయింది. 1/√x దీన్ని కూడా సేమ్ ఎక్స్ పవర్ ఏమవుతుంది? -1/2. ఎక్స్ పవర్ -1/2 సేమ్ ఎక్స్ పవర్ n+1 బై n+1. ఇప్పుడు సపరేట్గా ఇక్కడ రాస్తా.
-1/2 + 1 ఎంత అండి? ఎల్సిఎం ఎంత? 2 -1 + 2 ఎంత అండి? 1/2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/2, ఇక్కడ కూడా 1/2, అంటే రివర్స్ అవుతుంది కదా. కాబట్టి 2 × x⁻1/2. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? √x. కాబట్టి ఇంటిగ్రల్ 1/√x dx = 2√x + c. ఇంటిగ్రల్ 1/√x dx = 2√x + c. ఇందాకేమో √x చెప్పుకున్నాం. √xకి ఏంటి? 2/3 × x⁻3/2. ఇప్పుడు 1/√xకి ఏంటి మనకి? సింపుల్గా 1/√xకి 2√x. అంటే మనం నోన్ ఫార్ములా ఒక్కటే, x⁻n ఇంటిగ్రల్. x⁻n ఇంటిగ్రల్ x⁻n+1/n+1. సింపుల్. ఆ ఫార్ములా బేస్డ్ అపాన్ ద ఓన్లీ దిస్ ఫార్ములా వీ హ్యావ్ టు డిరైవ్ ఆల్ దిస్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా ఆ ఒక్క ఫార్ములా బేస్ చేసుకుని చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మరికొన్ని. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను 1/x అడిగాను. మరి x⁻−1 లేదు కదా, కానీ మనకి డెరివేటివ్ తెలుసు. ఏం డెరివేటివ్? d/dx ఆఫ్ log x. log x డెరివేటివ్ 1/x. log x డెరివేటివ్ 1/x. అందువల్ల దీని యొక్క ఇంటిగ్రల్ ఏమవుద్దంటే మీకు ఇంటిగ్రల్ 1/x dx = log mod x + n. కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x dx అన్నప్పుడు x⁻−1 వేస్తే అది డిఫైన్ కాదు, అంటే ఒరిజినల్ ఫార్ములా ఏదో ఉందన్నమాట. అప్పుడు డెరివేటివ్ ఏంటి చూసుకోండి. దేని డెరివేటివ్ 1/x అవుతుంది? log xకి, log mod x. కాబట్టి అందువల్ల డెరివేటివ్స్ కొన్ని తెలిసి ఉండాలి స్టాండర్డ్గా, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు డెరివేటివ్స్ కన్నా బాగా తెలుసుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి డెరివేటివ్స్ అనేటువంటి ఇప్పుడు సపోజ్ మనం దేనికైనా సరే డెరివేటివ్ బాగా తెలియాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడు మామూలుగా మీకు సింపుల్గా చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు √x డెరివేటివ్ ఏంటి? √x డెరివేటివ్ ఏంటి? √x డెరివేటివ్ 1/2√x. √x డెరివేటివ్ 1/2√x. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ సింపుల్గా ఈ ఫంక్షన్ మాత్రం కావాలనుకోండి, 1/√x dx ఏమవుతుంది? 2 ఇటు పోతుంది కదా, 2√x. అది ఇందాక నేను డెరివేట్ చేసింది. అంటే ఒరిజినల్గా √x డెరివేటివ్ 1/2√x. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 1/√x dx = 2√x. అందువల్ల కొన్ని స్టాండర్డ్గా డిఫరెన్సియేషన్లో ఫార్ములాస్ బాగా రావాలి ఫస్ట్ థింగ్. అవి వచ్చిన తర్వాత ఫార్వర్డ్ చేసేటప్పుడు బ్యాక్వర్డ్ రావాలి, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇప్పటివరకు ఫార్వర్డ్ నేర్చుకున్నాము, ముందుకు పోవడం నేర్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే రివర్స్ ప్రాసెసర్ రావాలన్నమాట. అది కొంచెం కష్టంగా ఉంటుంది. అందులో ఈ ఫార్ములాస్ అని ఎలా గుర్తుంచుకోవాలనేటువంటిది సింపుల్గా 1-2 సార్లు రాయటం అలవాటు చేసుకోండి. రఫ్ నోట్బుక్ తీసుకొని, రఫ్ పేపర్ తీసుకొని చక్కగా యూ షుడ్ ప్రాక్టీస్ మెనీ టైమ్స్, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఎంతవరకు అంటే నీ ఫోన్ నెంబర్ ఎలాగైతే మీకు గుర్తుంటుందో, మీ యొక్క నేమ్ ఎలాగైతే గుర్తుంటుందో, అలాగే ఈ ఫార్ములాస్ కూడా గుర్తుండే విధంగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు అడిగినా కానీ ఫార్ములా చెప్పే విధంగా ఉండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం sin x డెరివేటివ్ ఏంటండి? sin x డెరివేటివ్ cos x. sin x డెరివేటివ్ cos x. కాబట్టి ఇంటిగ్రల్ cos x dx = sin x plus cos x ఇంటిగ్రల్ ఏంటి? sin x. cos x ఇంటిగ్రల్ sin x. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే cos x డెరివేటివ్ మామూలుగా -sin x అని చెప్తుంటారు. కాబట్టి cos x ఇంటిగ్రల్ sin x. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ cos x డెరివేటివ్ ఏంటి? లేదా cos x ఇక్కడ
కాస్ ఎక్స్ డెరివేటివ్ మనకి కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్ అందువల్ల ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ ఈ మైనస్ తీసుకురండి మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎందుకంటే ఇక్కడ సపోజ్ మనం మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ రాస్తున్నాం అనుకోండి ఏమవుతుందండి మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అందువల్ల ఎప్పుడైనా ఇది ఫంక్షన్ మనకు కావాల్సింది అందువల్ల ఈ మైనస్ ఇది తీసుకొస్తాం అప్పుడు మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి ఈ రెండు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందా కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్త సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈ రెండు కొంచెం స్లైట్ కన్ఫ్యూజ్ పడుతుంటారు జాగ్రత్తగా మీరు యూ హావ్ టు రిమెంబర్ దిస్ టూ నెక్స్ట్ అలాగే మీకు నోన్ ఫార్ములాస్ డెరివేటివ్స్ అన్నీ కూడా ఇక్కడ dy by dx ఆఫ్ tan x డెరివేటివ్ ఏంటి secant స్క్వేర్ x కాబట్టి ఇంటిగ్రల్ secant స్క్వేర్ x dx is equal tan x ప్లస్ అన్ని డెరివేటివ్స్ ఫార్ములాస్ అండి డెరివేటివ్స్ తర్వాత ఇంటిగ్రేషన్ ఈజీగా వచ్చేస్తుంది tan x డెరివేటివ్ secant స్క్వేర్ x ఇప్పుడు రివర్స్ చదవాలి ఇంటిగ్రల్ ఇటు నుంచి చదివేటప్పుడు డెరివేటివ్ ఇటు నుంచి చదివేటప్పుడు డెరివేటివ్ ఇటు నుంచి చదివేటప్పుడు ఇంటిగ్రల్ సింపుల్ మనకి డెరివేటివ్ ఆఫ్ tan x డెరివేటివ్ ఏంటి secant స్క్వేర్ x ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ secant స్క్వేర్ x tan x సింపుల్ థింగ్ ఇటు నుంచి చదివేటప్పుడు డెరివేటివ్ చదవండి ఇటు నుంచి చదివేటప్పుడు ఇంటిగ్రల్ చదవండి సో ఇంటిగ్రల్ ఆఫ్ secant స్క్వేర్ x dx is equal tan x అలాగే dy dx ఆఫ్ cot x అనుకోండి cot x ఓకే cot x డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ x ఓకే అందువల్ల ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ cosecant స్క్వేర్ x dx ఇస్ ఈక్వల్ ఎంత అవుతుంది ఈ మైనస్ ఇటు పోతుంది సో మైనస్ cot x ప్లస్ సింపుల్ థింగ్ secant స్క్వేర్ x కేమో tan x cosecant స్క్వేర్ x కేమో మైనస్ cot x సింపుల్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇట్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈజీ గుర్తు ఓకే ఇందాకేమో సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇక్కడ secant స్క్వేర్ x ఇంటిగ్రల్ tan x cosecant స్క్వేర్ xకి మైనస్ cot x నెక్స్ట్ dy by dx ఆఫ్ secant x ఇంటిగ్రల్ secant x డెరివేటివ్ రాద్దాం secant x డెరివేటివ్ secant x tan x కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ secant x tan x dx ఇది కూడా ఏమవుతుంది secant x ప్లస్ secant x డెరివేటివ్ secant x tan x సో ఇంటిగ్రల్ ఆఫ్ secant x tan x dx is equal to secant x సో ఈ విధంగా డబుల్ ఏ ప్లస్ పెడదాం ఓకే అలాగే మీకు dy by dx ఆఫ్ cosecant x కి డెరివేటివ్ ఏంటండి మైనస్ cosecant x cot x cosecant x డెరివేటివ్ మైనస్ cosecant x cot x కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మీకు ఇంటిగ్రల్ ఆఫ్ cosecant x cot x dx ఇది కూడా ఏమవుతుంది మైనస్ cosecant x ప్లస్ సో ట్రిగ్నామెట్రీలో 6 ఫార్ములాస్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాం sin x ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ sin x secant స్క్వేర్ x ఇంటిగ్రల్ tan x నెక్స్ట్ cosecant స్క్వేర్ x ఇంటిగ్రల్ మైనస్ cot x secant x tan x ఇంటిగ్రల్ secant x అలాగే cosecant x cot x మైనస్ cosecant x ఓకే 6 ఫార్ములా ఓకే ట్రిగ్నామెట్రీ నెక్స్ట్
అంటే ఇన్ జనరల్గా ఫార్ములాస్ రేర్గా ఉపయోగించి కొన్ని ఉంటాయి, వాటి గురించి వద్దండి. మీకు కామన్గా ఇంటిగ్రేషన్ ఏవైతే బాగా ఉపయోగ వాటిని 1-2 సార్లు గుర్తుంచుకోండి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇన్వర్స్లో మీకు d/dx ఆఫ్ sin ఇన్వర్స్ ఎక్స్ ఏంటండి 1/√1 - x². అదే d/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఎక్స్ ఏంటండి -1/√1 - x². అందువల్ల సింపుల్గా దీన్ని ఇలా రాస్తా 1/√1 - x² dx is equal sin ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, లేదు ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అది 1/√1 - sin ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవచ్చు, లేదా మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండోది అవసరం లేదు. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ లేదా మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/1 + x². అలాగే d/dx ఆఫ్ cot ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1/1 + x². 1/1 + x². సో ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/1 + x², cot ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ -1/1 + x². అంటే ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఇంటిగ్రల్ 1/1 + x² dx ఇది కూడా ఏం రాసుకోవచ్చు అండి, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, లేదు ఆర్ మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. జనరల్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎనఫ్. ఎగ్జామ్ ఏది రాసి ఇచ్చేస్తాడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాసిన ఇస్తాడు, మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ రాసిన ఇస్తాడు ఇక్కడ. అలాగే ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ లేదా మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఎలా రాసిన ఇస్తాడండి, ఒక్కటి చాలు, ఇట్స్ ఎనఫ్. కాబట్టి ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క పేరు ఒక్కటే గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ ఒక్కటి చాలు. అలాగే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. అలాగే నెక్స్ట్ థర్డ్ పేరు d/dx ఆఫ్ secant ఇన్వర్స్ ఎక్స్ d/dx ఆఫ్ ఇక్కడ secant ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏంటండి 1/mod x ఇంటూ √x² - 1. అలాగే d/dx ఆఫ్ cosecant ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1/mod x ఇంటూ √x² - 1. అందువల్ల ఈ రెండింటి కలిపి సింపుల్గా మనం ఇంటిగ్రల్ 1/mod x ఇంటూ √x² - 1 dx ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, secant ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ సింపుల్గా cosecant ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సింపుల్ 6 ఫార్ములాస్ ట్రిగ్నామెట్రీ ఇన్వర్స్. ఇందాకేమో ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ నేర్చుకున్నాం. సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్, సైన్ ఎక్స్కి ఏంటండి మైనస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ అండి. సో కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, అలాగే కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్, tan ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రల్ tan ఎక్స్, అలాగే కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, కాబట్టి కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ మైనస్ కాట్ ఎక్స్, అలాగే సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్, కాబట్టి సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్, అలాగే కొసికెంట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్, కాబట్టి కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కొసికెంట్ ఎక్స్. అంటే మీరు ఫార్వర్డ్ కాస్త గుర్తుపెట్టుకుని ఈజీగా బ్యాక్వర్డ్. సపోజ్ ఫార్ములా మీకు డౌట్ వచ్చింది, అసలు దేని డెరివేటివ్ ఇది వస్తుందో చూసుకోండి. సపోజ్ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏంటి కన్ఫ్యూజ్గా ఉంది. అసలు సైన్ ఎక్స్ వచ్చేటువంటిది ఏంటి మనకి, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, అంటే సైన్ ఎక్స్కి ఎంత అవుతుంది ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్. సింపుల్ థింగ్. కాబట్టి
ఈ ఫార్ములాస్ అని ఫైనల్గా ఒక లిస్ట్ అవుట్ చేస్తాను, చక్కగా నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో కూడా మీకు చక్కగా ఈ విధంగా ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములాస్ అని బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుందండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన లేదు. ఫార్ములాస్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్జిబ్రాలో ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ n + 1/n+1, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 1/x, ఎందుకంటే ఎక్స్ మనకి పవర్ కనుక n అనేది -1 అయితే డిఫైన్ కాదు, అందువలన మనం 1/x ఇంటిగ్రల్ లాగ్ mod x ప్లస్ సి. ప్లస్ సి అనేది చివరిలో పెట్టుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం ఎప్పుడు కూడా ప్లస్ సి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో 1/xకి ఏమో లాగ్ ఆఫ్ mod x ప్లస్ సి, ఎక్స్ పవర్ ఎన్కి ఏమో ఎక్స్ పవర్ n + 1/n+1. సో దాని నుంచి మనం చాలా చేసాం. సింపుల్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1. ఎక్స్ డెరివేటివ్ 1. ఎక్స్ డెరివేటివ్ ఏంటండి? 1. కాబట్టి ఇంటిగ్రల్ dx x. ఇంటిగ్రల్ dx x. కాబట్టి సింపుల్గా ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇందాక మనం చేసాం పని, రూట్ ఎక్స్కి ఏం చేసాం? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారంగా 2/3 × x పవర్ 3/2. అలాగే మనం ఇందాక చేసాం 1/√x కి 2√x, 1/x²కి -1/x. అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఓకే, ఎప్పుడైనా సరే డెరివేటివ్లో మనకి సితో స్టార్ట్ అయ్యేటువంటి, అంటే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో సితో స్టార్ట్ అయ్యే ప్రతిదానికి మైనస్ వస్తుంది డెరివేటివ్లో. ఇప్పుడు cos x డెరివేటివ్ ఏంటి? -sin x. cosecant xకి -cosecant x cot x. అలాగే cot xకి -cosecant x. సితో బిగిన్ అయ్యేటువంటి ప్రతిదానికి మైనస్ వస్తుంది. కాబట్టి రివర్స్ ప్రాసెస్ జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, అలాగే మనకి ఇన్వర్స్ కూడా అంతే సేమ్. ఇన్వర్స్లో కూడా సితోటి. అయితే హైపర్బోలిక్లు రెసిప్రోకల్ వాటికి మైనస్ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, డెరివేటివ్ ఆఫ్ sin hx. ఎప్పుడు కూడా ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఎప్పుడు కూడా మనం sin hx, ఓకే, ఈజ్ ఈక్వల్ టు cos hx. అలాగే మనం d/dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్ sin. ఓకే, sin x. నెక్స్ట్ d/dx ఆఫ్ tan hx secant h²x. అలాగే నెక్స్ట్ d/dx ఆఫ్ cot hx ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్కి మైనస్ వస్తుంది, cosecant h²x. అలాగే d/dx ఆఫ్ నెక్స్ట్ cosecant hx is equal minus cosecant hx cot hx. d/dx of secant hx is equal minus secant hx tan hx. సో ఇవి మనకి హైపర్బోలిక్లో రెసిప్రోకల్ మైనస్ వస్తాయండి, రెసిప్రోకల్కి మైనస్ వస్తాయి. అందువల్ల సింపుల్గా మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటిగ్రేషన్ పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదండి. మీరు మామూలుగా ఇంటిగ్రేషన్కి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు హైపర్బోలిక్లో. అక్కడే కన్ఫ్యూజన్. sin x ఇంటిగ్రల్ ఏంటి? ఇక్కడ -cos x, కానీ ఇక్కడ ఒకసారికి ప్లస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ sin hxకి ఇక్కడ చూడండి ప్లస్ అయిపోయింది. sin hx ఇంటిగ్రల్ ఏంటండి? కాస్. సైన్కి కాస్, కాస్కి సైన్ అయిపోయింది, షైన్. ఓకే, హైపర్బోలిక్లో ఏం మారలేదు. మామూలుగా అయితే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్లో sin x ఇంటిగ్రల్ -cos x, cos xకి ఇంటిగ్రల్ sin x. కానీ ఇక్కడ ఒకసారికి హైపర్బోలిక్ చూస్తే రెండు ప్లస్లే. అందువలన ఈ హైపర్బోలిక్లు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. అలాగే secant h²x dx ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా tan hx ప్లస్ సింపుల్ థింగ్.
అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇంటిగ్రల్ cosecant h square x dx is equal to minus cot hx dx. cot hx ప్లస్ అలాగే సేమ్ ఇది కూడా అంతే ఇంటిగ్రల్, దీని ఇంటిగ్రల్ రాస్తాం. ఇంటిగ్రల్ cosecant hx cot hx dx is equal minus cosecant hx ప్లస్ c. అలాగే దీనికి కూడా సేమ్ ఇంటిగ్రల్ secant hx tan hx dx is equal minus secant hx ప్లస్ c. సింపుల్ హైపర్బోలిక్లో చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఫస్ట్ డెరివేటివ్స్ రాసేసుకోండి. డెరివేటివ్స్ కూడా హైపర్బోలిక్లో రెసిప్రోకల్ మైనస్ వస్తుంది. రెసిప్రోకల్ ఇవి రెసిప్రోకల్, ఎందుకంటే ఇవి వేరు వాటి రెసిప్రోకల్స్ ఇవి, అప్పుడు వాటికి మైనస్ వస్తుంది. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ పడాల్సిన పని లేదు హైపర్బోలిక్. కానీ ట్రిగ్నామెట్రీలో సైన్ కాస్ కొంచెం కన్ఫ్యూజన్. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, కానీ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్. చూసారా అక్కడ? అదే కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, కానీ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. చూసారండి? అందువల్ల ఈ మైనస్ స్లైట్ కన్ఫ్యూజన్. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. అది హైపర్బోలిక్లో ఈ బాధ అవసరం, అన్ని ప్లస్లే. సైన్ కాస్, కాస్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, సైన్ హెచ్ఎక్స్. ఈ రెండు కొంచెం స్లైట్ కన్ఫ్యూజన్. కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. సైన్ ఎక్స్కి ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఫార్ములాస్ పెద్ద ఇబ్బంది లేదు. మిగతా ఆయన చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫార్ములాస్. ఓకే, చాలా చక్కగా రాసుకోవచ్చు. ఈ ట్రిగ్నామెట్రీ రేషియోస్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇన్ని డెరివేటివ్స్ కొంచెం బాగా వస్తాయి. ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఈ ఫార్ములాస్ గుర్తుండాలంటే ఒకటే మార్గం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు బాగా వస్తుందండి, లేకుంటే ఏం రాదండి. నెక్స్ట్ మనకి హైపర్బోలిక్లో కూడా ఒకసారి d/dx of sin h inverse x, d/dx of sin h inverse x, derivative 1/√1 plus x square. So integral 1/√1 plus x square dx is equal sin h inverse x plus c. అలాగే d/dx of cos h inverse x is equal 1/√x square minus 1. So 1/√x square minus 1 dx is equal cos h inverse x plus c. అలాగే మీకు tan h inverse x is equal 1/1 minus x square. కాబట్టి ఇంటిగ్రల్ 1/1 minus x square dx is equal సింపుల్గా tan h inverse x plus c. నెక్స్ట్ మీకు cot h inverse x. యాక్చువల్గా ఇదేంటంటే -1/x square -1 వస్తుంది, అయినాక రెండు ఒకే విధంగా ఉండేదిగా దీన్ని ఈ విధంగా రాస్తారు సింపుల్గా. అంటే రెండు ఈజీ గుర్తుపెట్టుకో, రెండింటికి ఒకటి. ఏది tan h inverse x అయినా cot h inverse x అయినా రెండింటికి ఒకటి అయిపోతుంది అనమాట ఈజీగా. మీకు tan h inverse x డెరివేటివ్ అదే, cot h inverse x డెరివేటివ్ అదే. అందులో సింపుల్గా 1/1 minus x square అంటే tan h inverse x లేదా సేమ్ cot h inverse x, రెండు ఒకటే. బోత్ ద ఫార్ములాస్ ఆర్ ద సేమ్. కాబట్టి ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒక పేరు. ఇప్పుడు అది ఈ రెండు ఒకటి.
tan 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan h ఇన్వర్స్ రాసుకోవచ్చు, లేదా cot h ఇన్వర్స్ x రాసుకోవచ్చు. తప్పేం లేదండి, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి. గుర్తుపెట్టుకోండి, tan అయినా tan h ఇన్వర్స్ x అయినా cot h ఇన్వర్స్ x అయినా ఒకే ఫార్ములా రూపొందించారు, 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మనకి ఈ రేరుగా వస్తాయండి, అందువల్ల పెద్దగా గుర్తుంచుకోపోయిన పర్లేదు. సీకెంట్ h ఇన్వర్స్ x is equal minus 1 by x into root of 1 minus x square. కాబట్టి ఇంటిగ్రల్ 1 by x into root of 1 minus x square dx is equal minus secant h inverse x minus secant h inverse x plus c minus secant h inverse x plus c. నెక్స్ట్ మీకు ఇక్కడ dy dx ఆఫ్ cosecant h inverse x cosecant h inverse x is equal to సేమ్ ఇదే, కాకపోతే ఇక్కడ మాడ్యులస్ x, ఇక్కడేమో అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కొంచెం జాగ్రత్తగా దీన్ని అంటే ఇది రేరుగా ఇస్తుంటాడు, ఎక్కడ కూడా మన ప్రాబ్లమ్స్లో ఎక్కడ కూడా ఇవి రావండి జనరల్గా. కాబట్టి కాకపోతే మీకు ఉపయోగపడుతుందని ఇస్తున్నాను. కాబట్టి ఇంటిగ్రల్ 1 by mod x into root of 1 plus x square dx is equal minus cosecant h inverse x plus c. ఇవి ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, డెరివేటివ్స్ పర్ఫెక్ట్ రావాలి. డెరివేటివ్స్ బాగా వస్తే ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. అందువల్ల ఇంటిగ్రేషన్ రావాలి, ముందు డెరివేటివ్స్ రావాలి. అవి వచ్చిన తర్వాత రివర్స్ ప్రాసెస్లు ఎలా రాయాలో నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో అందుకని ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్ మీరు ఎప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఎన్నిసార్లు చేస్తారో మీ ఇష్టం. ఇందాక చెప్పాను కదా, మీ పేరు ఎలాగైతే గుర్తుంటుందో, మీ ఫోన్ నెంబర్ ఎలాగైతే గుర్తుంటుందో అలాగే ఈ ఫార్ములాస్ గుర్తుగా ఉండాలి. అలా గుర్తుండాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ థరోలీ, అంతే. సో ఇవి మనకి నోన్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇప్పుడు నోట్ చేసినవి కూడా ఓన్లీ మీరు బాగా తెలిసినటువంటి ఆల్రెడీ మీకు తెలిసినటువంటి ఫార్ములే అన్నీ కూడా. డెరివేటివ్స్లో ఏవైతే వచ్చినాయో అన్ని ఫార్ములాస్ వచ్చినాయి, దాని నుంచి ఇంటిగ్రేషన్ తీసుకొచ్చాం. సింపుల్ థింగ్, దాని నుంచి మనం ఇంటిగ్రేషన్ రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వీటిని చక్కగా మీకు ఒక లిస్ట్ అవుట్ ఇస్తాను. చక్కగా ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా వచ్చినాయి దాన్ని మనం ఇచ్చేసాను మీకు చక్కగా. సో వీటిని మనం ఒక లిస్ట్ అవుట్ ఇస్తాను చక్కగా, ఫైనల్ లిస్టు మీరు నీట్గా నోట్ చేసుకోండి. సో స్టార్టింగ్ మనం సింపుల్గా ఇంటిగ్రల్ x power n dx is equal x power n plus 1 by n plus 1 plus c. Integral dx is equal dx plus c. Integral 1 by x dx is equal log mod x plus c. అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం కాబట్టి ఇంటిగ్రల్ 1 by root x ఇంటిగ్రల్ 2 root x ప్లస్, అంటే ఎక్కడైనా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ వస్తే చక్కగా ఉపయోగించుకోవచ్చు వీటిని. సో అలాగే రూట్ ఎక్స్ డెరివేటివ్ రూట్ ఎక్స్ ఇంటిగ్రల్ 2/3 ఇంటూ x పవర్ 3/2. ఓకే, అలాగే ఇందాక చేసాం మనం 1 by x స్క్వేర్కి సింపుల్గా మైనస్ 1 by x, 1 by x స్క్వేర్కి మైనస్ 1 by x. ఈ 6 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. x పవర్ n ఇంటిగ్రల్ x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 ప్లస్ c. ఇంటిగ్రల్ dx లేదా 1 dx, ఇంటిగ్రల్ 1 dx లేదా dx, ఇంటిగ్రల్ 1 dx కూడా అనుకోవచ్చు, అండి నష్టం లేదు. 1 dx ఈజ్ ఈక్వల్ x ప్లస్ c. సో 1 dx అన్న dx అని ఒకటేనండి, బోత్ ఆర్ ద సేమ్. సో ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్ x ప్లస్ c. అలాగే 1 by x dx ఈజ్ ఈక్వల్ log mod x ప్లస్ c. ఇవి మీకు స్టాండర్డ్ ఫార్ములాస్. మనం
ఇందాక మనం డెరైవ్ చేస్తాం 1/√x రూట్ ఎక్స్కి 2/3 x/3/2. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్లో ఒకసారి జాగ్రత్త గమనించుకోండి. సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, అలాగే కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ సి, అలాగే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రల్ tan ఎక్స్ ప్లస్ సి, అలాగే కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, కొసీకెండ్ ఎక్స్ కి మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, అలాగే సీకెండ్ ఎక్స్ tan ఎక్స్ ఇంటిగ్రల్ సీకెండ్ ఎక్స్ ప్లస్ సి, అలాగే కొసీకెండ్ ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ కొసీకెండ్ ఎక్స్. 6 ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ అండి, కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ అండి ఇంటిగ్రల్, కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్కి tan ఎక్స్, కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్కి మైనస్ కాట్ ఎక్స్, సీకెండ్ ఎక్స్ tan ఎక్స్కి సీకెండ్ ఎక్స్, కొసీకెండ్ ఎక్స్ కాట్ ఎక్స్కి మైనస్ కొసీకెండ్ ఎక్స్. సింపుల్ థింగ్. ఓకే, ఎక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన వల్ల. ఓకే, నెక్స్ట్ అలాగే ఇందాక యూనివర్స్లో కూడా రాసాం కాబట్టి ఇంటిగ్రల్ 1/√1 - x² dx ఈజ్ ఈక్వల్ సింపుల్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అలాగే ఇంటిగ్రల్ 1/1 + x dx 1/1 + x² dx is equal to tan inverse x plus c or minus cot inverse x plus c. Okay, next integral 1/mod x into root of x² - 1 dx is equal to secant inverse x plus c or minus cosecant inverse x plus c కొంచెం జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఓకే, చక్కగా ఇన్వర్స్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ హైపర్బోలిక్లో ఓన్లీ రెసిప్రోకల్కి మైనస్ వస్తాయని తెలుసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం కాబట్టి ఈజీగా ఇంటిగ్రల్. దీనిలో మైనస్ ప్లస్ కన్ఫ్యూజ్ లేదండి, ఇవన్నీ ప్లస్లే సింపుల్గా. అది అలాగే డిఎక్స్ ఇది సింపుల్, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదండి. సింపుల్. సైన్ హెచ్ఎక్స్కి కాస్ హెచ్ఎక్స్, సైన్ హెచ్ఎక్స్, సీకెంట్ h² xకి tan hx. ఓకే, నెక్స్ట్ ఇక రెసిప్రోకల్ కాబట్టి మనకి మైనస్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్. అలాగే నెక్స్ట్ సీకెంట్ హెచ్ఎక్స్ tan hx dx is equal minus secant hx plus c. Next cosecant hx cot hx dx is equal minus cosecant hx. So simple. The 6 hyperbolic functions చక్కగా మీరు ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ వీటి రివర్స్ కూడా మనం
ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చక్కగా రావాలి అంటే ఒకటేనండి మార్గం, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇంటిగ్రల్ 1/√1+x². అండర్ రూట్లో కనుక ప్లస్ కనుకున్నట్లయితే, మైనస్ కనుకుంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, ప్లస్ కనుకుంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. అలాగే ఈ రెండు ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. x² - 1 కనుకున్నట్లయితే ఈ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. దీనికి కొంతమంది లాగరిథం ఫంక్షన్ కూడా ఇస్తుంటారండి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటి లాగరిథం ఫంక్షను? లాగా x ప్లస్ √x² + 1. ఓకే, అలాగే దీనికి వస్తానికి ఏమవుతుంది? లాగా x ప్లస్ √x² - 1 ఇలా కూడా ఇస్తుంటారు. కానీ మనం ఉపయోగించేటువంటిది ఓన్లీ ఇదే. దీంతో పెద్ద ఇబ్బంది లేదు. మీరు ఇది రాసుకోవచ్చు చక్కగా. మీరు అనవసరంగా ఎక్స్ట్రా చేయవద్దు. సింపుల్గా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1+x² అండర్ రూట్ వచ్చిందంటే డినామినేటర్లో సైన్ హెచ్ ఇన్వర్స్, x² - 1 వస్తే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, అదే 1 - x² వస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్. మూడే చక్కగా. ఓకే, నెక్స్ట్ మీకు ఇంటిగ్రల్ 1/1 - x². రెండు ఒకటి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, కాట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, రెండింటికి ఒకటేనండి. ఎక్కడ కూడా మార్పు ఉండదు మనకి, సింపుల్గా. అలాగే నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x × √1 - x² dx is equal minus secant h inverse x plus c, minus secant h inverse x plus c. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్, ఇంటిగ్రల్ 1/mod x × √1 + x² dx. ఇంటిగ్రల్ 1/mod x × √1 + x² dx is equal minus cosecant h inverse x plus c. సో రేర్ కాంబినేషన్ అండి ఇవి. కాబట్టి జనరల్గా ఈ మూడు వస్తాయండి. ఈ మూడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ 1/1 + x² dx sin h inverse x, 1/√x² - 1 cos h inverse x, 1/1 - x² tan h inverse x. అదే ప్లస్ ఉంటే tan ఇన్వర్స్ x వస్తుంది, ప్లస్ కనుక్కుంటే tan ఇన్వర్స్ x వస్తుంది. ఓకే, సో మీకు అన్ని ఫార్ములాస్ ఎలా వచ్చినా డెరైవ్ చేశాను, చెప్పాను, ఫైనల్ లిస్ట్ అవుట్ కూడా ఇచ్చాను. అలాగే మీరు ఇంకొకటి ఎక్కువగా కన్ఫ్యూజ్ పడకుండా చాలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మనకి సపోజ్ 1/√1 - x² dx, అలాగే ఇంటిగ్రల్ 1/1 + x² అన్నా, లేదు దీన్ని ఏం రాసుకోవచ్చు, x² + 1, ఏదైనా ఒకటే కదా, బోత్ ఆర్ ద సేమ్ కదా. ఓకే, ఏదైనా ఒకటే. అలాగే ఇంకో కాంబినేషన్ ఏముంటుంది, ఇంతేనా, ఇంకేమైనా వస్తుంది అండర్ రూట్లో 1 - x², 1 + x², లేదా x² - 1, అంతే కదా. కాబట్టి మైనస్ వచ్చింది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్, అది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇది ప్లస్ ఉంది కాబట్టి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సింపుల్, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు 1 - x² ఉంటే అండర్ రూట్లో డినామినేటర్ సైన్ ఇన్వర్స్, ప్లస్ కనుక్కుంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, అలాగే x² - 1 ఉన్నట్లయితే సింపుల్గా కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏంటి అనేటువంటిది. సో ఫైనల్గా ఇది కూడా మీకు ఇవ్వటం జరిగింది. కాబట్టి చక్కగా ఈ ఇంటిగ్రేషన్ ఉన్నటువంటి ప్రతి ఫార్ములా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ప్రతిదీ మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. కొంచెం గ్యాప్ వచ్చింది ఈ పండుగ సీజన్ వలన. సో ఇక నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో చక్కగా మీరు దాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఇంటిగ్రేషన్లో ప్రతి ఫార్ములా కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా
నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే ఇది ఇతరులు కూడా ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే చక్కగా దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అలాగే దయచేసి మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.